ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో చమురు నిల్వలు తగ్గాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరత తీవ్రమైంది. ఒక్క క్లిక్తో ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్లు రోజుల తరబడి రాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల ముందు వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఒకవైపు ఆన్లైన్ బుకింగ్ కాకపోవడం, మరోవైపు కేవైసీ చేసుకోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ ప్రభావం అక్కడున్నప్పటికీ ఇక్కడ మాత్రం గ్యాస్ మంట పెడుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమవుతున్న గ్యాస్ కష్టాలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో కూడా ఇటు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లపై కూడా పూర్తిగా ఎఫెక్ట్ పడింది. చాలామంది కూడా ఇటు గ్యాస్ బండలు దొరకపోవడం, ఇటు సిలిండర్ బండ దొరకడంతో చాలామంది కూడా ఇటు ఏజెన్సీల ముందు గ్యాస్ ఏజెన్సీల ముందు కూడా క్యూ పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా కస్టమర్లు తమ గ్యాస్ బుకింగ్ చేసుకోవడం కోసం కూడా పెద్ద ఎత్తున బారులు తీరారు. అదే వీరు అడిగి మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, గంట పట్టింది. ఇంత ఘోరం అయితే ఎట్లా అన్న? నేను జనవరిలో బుక్ చేసిన, ఆన్లైన్లో వాట్సాప్లో బుక్ అయితే లేదు. సిలిండర్ కొరకు మొన్న వాట్సాప్లో కాల్ చేసిన, బుక్ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా బుక్ చేయలేదు. మళ్ళీ నేను వచ్చే వరకు లైన్ నింతున్నది. ఇప్పుడు చెప్తే గంట 10 గంటలకు వస్తే 11 గంట సేపు అయింది. వాట్సాప్లో బుక్ అయితే లేదు. వాళ్ళు ఏదో రాసిచ్చిండు, పేపర్ ఏదో రాసిచ్చిండు, అంతే. ఇప్పటి మందం ఎన్ని రోజులు బుక్ అయితే లేదు, దగ్గర 40 రోజులు బుక్ అయితే నీదేమవుతుంది సరిగ్గా ఫ్రాడ్ చేస్తారు. ఏం చేస్తారు అంటే, నేను 16 జనవరి బుక్ చేసుకున్నా. ప్రతిసారి వాట్సాప్ కాల్ బుక్ చేస్తా. నెక్స్ట్ 21 చేస్తారు, బుక్ చేయాలి. బుక్ చేస్తే బుక్ కావట్లేదు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అతనికి బుక్ చేసుకొని వీళ్ళు ఏజెంట్లు డెలివరీ చేసుకుంటున్నారు. మాకు అతనికి డెలివరీ కావట్లేదు. మేము బుక్ చేసుకోకంటే నాకు 21 డేస్ కాలేదు, మొదటి బుక్ చేసుకుంటే వస్తున్నది. మరి ఇప్పుడు వచ్చి 6 చేస్తే ఇచ్చిండు అట్లా. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వచ్చారు? ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది పరిస్థితి? వచ్చారు కదా, అదే బుక్ ఆన్లైన్లో బుక్ అయితే లేదని ఇక్కడికి వచ్చినాము. మీరు చెప్పండి, ఎప్పుడు బుక్ చేసుకున్నా బుక్ అవుతుందా లేదండి? 2 డేస్ నుండి బుక్ గ్యాస్ అసలు ఇంట్లో గ్యాసే లేదు. బుక్ చేసినా కూడా బుక్ అయితే లేదు. ఇక్కడ 2 గంటలు అవుతుంది దాదాపు నిల్చోండి. వీళ్ళేమేం పట్టించుకుంటలేరు గ్యాస్ డీలరు. అక్కడ నరేంద్ర మోడీ ఏమో విచ్చలవిడిగా గ్యాస్ ఉంది, గ్యాస్ కొరత ఏం లేదని అంటున్నాడు. వంట గ్యాస్ ఇండ్లకు మాత్రం. వీళ్ళేమో 2 రోజుల నుంచి బుక్ చేస్తున్నా, అసలు ఇంట్లో గ్యాసే లేదు. చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ వల్ల. మన ఏజెన్సీ వాళ్ళకి దగ్గర ఏమంటున్నారు? ఏజెన్సీ వాళ్ళు ఏంది, డైలీ నిన్న వచ్చినా వెళ్ళిపోయినా, ఆఫీస్ వెళ్ళిపోయినా, ఇవాళ కూడా వస్తున్నా. ఇదే ఉన్న బాధ ఏజెన్సీ వాళ్ళతో ఇబ్బంది. గ్యాస్ ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంది, గ్యాస్ లేదు. అది చాలా ఇబ్బంది అవుతుంది గ్యాస్ విషయంలో. ఏజెన్సీ వాళ్ళేమో పట్టించుకోవడం లేదు. ప్రధానంగా కూడా చెప్తున్నారు, గ్యాస్ ఏజెన్సీలు చుట్టూ తిరుగుతున్నప్పటికీ గ్యాస్ బుకింగ్ కూడా అవుతారని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కస్టమర్లు కూడా ఇక్కడ వచ్చి ఆందోళన చేపడుతున్నారు. అయితే అన్న చెప్పండి, ఎప్పటి నుంచి ప్రాబ్లం ఎలా ఉంది? 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుండి ఇదే ప్రాబ్లం ఉన్నది. 1 వీక్ నుండి ఇదే ప్రాబ్లం ఉన్నది. ఆన్లైన్లో అయితే అసలు బుక్ అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఈ ప్రాబ్లం. 1 వీక్ నుంచి కూడా ఇక్కడ ఇదే ప్రాబ్లం ఉందని చెప్పి, ఆన్లైన్లో బుక్ చేస్తున్నప్పుడు బుక్ కావడం లేదని చెప్పి, ఇవి ఏజెన్సీలు వస్తే మాత్రం ఇక్కడ గ్యాస్ షార్టేజ్ ఉందని చెప్తున్నారు. తాము ఇలాగ ఇబ్బంది ఉంటే కూడా ఇటు బాధ్యతలు కూడా పట్టించుకోవడం చెప్తున్నారు. ముఖ్యంగా తమకు గ్యాస్ సిలిండర్లు కూడా ఇంతకుముందు 21 రోజులు ఉంటే ఇప్పుడు 20 రోజులు కూడా పెంచారని చెప్పి కూడా దీనివల్ల తాము ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా కస్టమర్లు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏజెన్సీలు అంతా క్యూ లైన్లో నిలబడుతున్నారని చెప్పి, ఇప్పటికైనా ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని చెప్పి గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. కెమాన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.